హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం ఇంట్లోనే రెగ్యులర్గా చేసుకునేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ముఖ్యంగా రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత షాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, జాజికాయ చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే యాలకులు, దాల్చిన చెక్క, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, రాతి పువ్వు. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అలాగే బిర్యానీ ఆకు, మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇలా ముందుగా ఉల్లిపాయల్లో వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. అలాగే హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి. దీనికి హోల్ గరం మసాలా పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పసుపు, ధనియాల పొడి, అలాగే మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఏ కర్రీకి అయినా సరే కారం ఎక్కువగానే ఉండాలి. కారం ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఇలా చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూడండి అడుగున ఎలా అడుగంటుతున్నట్టుందో అలా అడుగంటుతుంది అంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇది ఏంటంటే మన మసాలా బాగా ఫ్రై అవుతుంది కింద. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉంచి ఒకసారి మూత తీసి మళ్ళీ బాగా కలిపి దీంట్లోనే ఒక 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. పోసి కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్స్ అనేవి బాగా ఉడుకుతాయి, బాగా మగ్గుతాయి. ఇప్పుడు దీనిలోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి కింద నుంచి పైకి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మొత్తం చికెన్ అంతటికి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉంచాలి. మూత తీసి మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకపోతే పైన వాటర్ ఉన్నా సరే కింద అడుగంటేస్తూ ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసి ఒకవేళ మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోలేదు అనుకుంటే సాల్ట్ మళ్ళీ ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటేనే ముక్కకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉంచాలి. మనకి చికెన్ ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, కానీ వాటర్ ఉన్నాయి, వాటర్ తగ్గితే సరిపోతుంది. చూడండి ఈ స్టేజ్లో ఉండగా చికెన్ మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారేసరికి వాటర్ అనేది దగ్గరికి అయిపోతుంది. దీన్ని మనం పుదీనాతో కానీ, కొత్తిమీరతో కానీ, ఫ్రెష్ క్రీమ్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాస్త వేడిగా ఉండగానే ఇది బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.